నాకే ఇలా జరుగుతుందో లేకుంటే అందరికీ ఇలానే జరుగుతుందో నాకు తెలీదు. సో విషయం ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఆఫీస్ నుంచి బయలుదేరినాను. ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఎప్పుడు 5:00కే బయలుదేరేదాన్ని. వానైతే ఫుల్‌గా వర్షం పడిందనమాట. సో తినైతే మా ఆఫీస్‌లో పనిచేసే నా కొలీగు. ఇంకా అక్కడి నుంచి ఏదో వచ్చేసినాను, కానీ ఇక్కడ వచ్చి చూసాక ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఆల్మోస్ట్ ఆ ట్రాఫిక్కే నాకైతే హాఫ్ అన్ అవర్ పైన పట్టేసింది. 40 మినిట్స్ అయితే అయింది. మీరు నమ్ముతారో లేదో నిజంగా. చాలా అంటే చాలా ఇరిటేషన్ అయిపోయింది నాకైతే ఆ ట్రాఫిక్కి. సో ఏం రా దేవుడా ఇట్లా అయిపోయింది అనిపించేసింది నాకైతే. సో మీరు ఎప్పుడైనా ఇలా ఫేస్ చేస్తున్నారా? నేను డైలీ బస్సులో వస్తాను, కానీ బస్సులో వచ్చినా నాకు అంత ట్రాఫిక్ అయితే తెలియదు. బట్ నేను నిన్న వర్షం పడిందనేసి ఇలా ఆటోలో వచ్చానమాట, ర్యాపిడో బుక్ చేసుకొని. ర్యాపిడో బుక్ చేసుకొచ్చి నేను రా అంటే ఫుల్గా వర్షం పడతా ఉంది. చూస్తే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంత ట్రాఫిక్ అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా మా ఇంటికి వెళ్ళాలంటే జస్ట్ 15-20 మినిట్స్ అంతే పట్టుద్ది. కానీ ఈ లొకేషన్ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి 45 మినిట్స్ పట్టిందనమాట. మీ నంబరు నిజంగా తెలిస్తే 7 అయినా కూడా నేను అక్కడే ఉన్నాను. ఇంకా చాలా అంటే చాలా ఇరిటేషన్ అయిపోయింది. చాలా టయర్డ్ అయిపోయింది అనమాట నాకైతే. ఎందుకంటే మా ఆఫీస్ దగ్గర ఫుల్ వర్షం పడింది అండ్ అక్కడ ఫుల్ వాటర్ అయితే చూసినా కదా స్టార్టింగ్లోనే అలా ఉండిందనమాట. సో అందుకే నాకు చాలా టయర్డ్ అయిపోయింది. ఇంకా ర్యాపిడో బుక్ చేసి వచ్చాక కూడా నాకు ఫుల్ చాలా కోపంగా వస్తుందనమాట. ఏం చేసేది, ఎందుకు ఇలా అవుతా ఉందనేసి. నాకే ఇలా జరుగుతుందా లేకుంటే మీకు ఇలా జరిగిందా నాకు కమెంట్లో చెప్పేయండి. ఇంకా కొంచెంగా మూవ్ అవుతుందనమాట. సో ట్రాఫిక్ అనేది కొంచెంగా మూవ్ అయింది. సో నిన్నైతే ఇలా జరిగింది. ఈరోజైతే పర్వాలేదనమాట. ఎందుకంటే ఈరోజు పోలీసులు అక్కడ ఉండి ఇక్కడి నుంచి వచ్చే బండ్లు అక్కడి నుంచి వచ్చే బండ్లకి కొంచెం అడ్డుగా నిలిచి ఫస్ట్ ఇక్కడ నుంచి పంపించి ఆ తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకి పంపిస్తారనమాట. సో అలా ఉంటే కొంచెం ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. బట్ ఇన్ని రోజులైతే ఆ పోలీసులు అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఈరోజే బాగా పట్టించుకున్నాను అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూసేసరికి. ఇంకా నేనైతే అక్కడ ట్రాఫిక్ దాటుకొని అయితే వచ్చానమాట. ట్రాఫిక్ అక్కడ దాటుకోవచ్చాను, కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉండింది. రోడ్లేమో చిన్నగా ఉంది, బట్ చూస్తే ట్రాఫిక్ మాత్రం ఎక్కువ ఉందన్నమాట. పాప మా డ్రైవర్ అన్న కూడా నాకు, మేడం ఇంత ట్రాఫిక్ ఉంది, ఇలా ఉందని తెలిసి నేను వచ్చేవాడిని కాదని చెప్పేసినారు. ఇక్కడ చూసినా కదా క్యూగా ఎన్ని వెహికల్స్ అయితే నిలుచుకొని ఉన్నాయో. రియల్లీ చెప్తాను, వర్షం పడితే ఇక్కడ ట్రాఫిక్ అయితే అస్సలకి ఇరిటేషన్ అయిపోతామన్నమాట. మేము ఉండి అలవాటు అయితే పర్వాలేదు, బట్ కొత్తగా వచ్చి బెంగళూరులో స్టే చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా నా ఐస్ అయితే చాలా డల్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాను అన్నమాట. సో ఈరోజు ఇంత ఈరోజు బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి.